వైడ్ యాంగిల్. కేంద్రం శుభవార్త చెప్తోంది. కరోనా కష్టకాలంలో మారటోరియం అమలు చేయటమే కాదు, ఆ కాలంలో వడ్డీపై వడ్డీ విధించడాన్ని కూడా రద్దు చేసేందుకు సై అన్నది. దీంతో 12 కోట్ల మంది ఆధారపడిన ఎంఎస్ఎంఈ రంగమే కాదు, 2 కోట్ల రూపాయలలోపు ఉన్న రుణాలు తీసుకున్న వారందరికీ ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వబోతోంది. అయితే కేంద్రం తీసుకుంటున్న తాజా స్టాండ్తో బ్యాంకింగ్ వ్యవస్థపై భారం పడుతుందా, లేదంటే ఆ ఆర్థిక భారం మొత్తం కేంద్రమే భరించబోతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. నెలవారీ వాయిదాలు కట్టిన వారికి కూడా మారటోరియం వర్తింపజేస్తామని కేంద్రం చెప్పడం ఇంకో గుడ్ న్యూస్. ఇదే కనుక సుప్రీంకోర్టులో ఆమోదం పొందితే గత 6 నెలల కాలం చెల్లించిన మొత్తాలు కూడా ఆదా అయినట్లే. చెల్లించాల్సిన అసలు ఎప్పటికైనా చెల్లించాల్సిందే. అయినా కూడా కష్టకాలంలో ఈ చెల్లింపులో వాయిదా పడితే ఆ మేరకు ఆర్థికంగా ఉపశమనం దక్కినట్లే. తాజాగా సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం మార్చి నెల నుంచి ఆగస్టు వరకు చెల్లింపుల వాయిదా, వడ్డీ మినహాయింపు లభించనుంది. అలానే 2 కోట్ల రూపాయలలోపు ఉన్న రుణాలకే ఈ స్కీమ్ వర్తిస్తుంది. దీంతో ఆగస్టుతో ముగిసిన 6 నెలల కాలానికి ఎంఎస్ఎంఈ, పర్సనల్, హోమ్ లోన్, ఎడ్యుకేషన్, ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్, క్రెడిట్ కార్డు బకాయిలకు వడ్డీపై వడ్డీ మినహాయింపు లభిస్తుందని తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ 6 నెలల కాలంలో ఎవరైతే తమ రుణాలపై వాయిదాలు చెల్లించారో వారికి కూడా మారటోరియం పథకం వర్తింపచేస్తామని కేంద్రం చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదాహరణకి ఒక 50,000 రూపాయలు ఈఎంఐ అమౌంట్ ఉంటే ఒక వ్యక్తికి ఆ ఈఎంఐ కట్టని దానికి దాన్ని ఫ్రెష్ లోన్ కింద ట్రీట్ చేసి, అంటే దాన్ని అవుట్ స్టాండింగ్ కింద కన్సిడర్ చేసి దాని మీద వడ్డీ వేయడం జరిగింది. సో తద్వారా ఏంటంటే ఎవరెవరైతే లోన్లు తీసుకున్నారో వాళ్ళందరికీ ఏమైందంటే ఒక ఆందోళన వచ్చింది. ఇది మాకు మారిటోరియం అంటే లిక్విడిటీ ఇచ్చినట్లు ఇచ్చి మళ్ళీ దాని మీద వడ్డీ వేయటం అంటే మాకు బర్డన్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే గతంలో ఏదైతే వడ్డీలు వేశారో వాటన్నిటిని కూడా ఇప్పుడు తీసేస్తుంది. అంటే వడ్డీ తీయటం అంటే ఆ రోజు ఈఎంఐ కట్టాల్సిన అమౌంట్ ఏదైతుందో దాని మీద వేసిన వడ్డీ తీస్తున్న తప్పితే మీకు ఒరిజినల్గా లోన్ అమౌంట్లో ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది తీయలేదన్నమాట. ఓన్లీ ఉదాహరణకి ఏప్రిల్కి సంబంధించిన ఇన్స్టాల్మెంట్ మే 1st వీక్లో కట్టాలి. ఉదాహరణకు మీరు మే 1st వీక్లో కట్టలేదనుకోండి, అక్కడి నుంచి మీకు ఏమవుతుందంటే మారటోరియం ఏ రోజు కడితే ఆ రోజు వరకు మీకు ఇంట్రెస్ట్ పట్టడానికి అవకాశం ఉంది. మారటోరియం ఇచ్చింది 6 నెలలు కాబట్టి అందులో ఏప్రిల్ అంటే మీకు 5 నెలలకి. ఉదాహరణకి నెలకి 50,000 రూపాయలు అంటే ఎవ్రీ మంత్ 50,000 మీద 9% కాడికి ఇంట్రెస్ట్ పర్ యానం ఇంట్రెస్ట్ వేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మళ్ళీ మేకి, జూన్కి, జూలైకి ఇట్లా ఇంట్రెస్ట్ వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసినట్లయితే ఆ వడ్డీలన్నీ మళ్ళీ వడ్డీల మీద వడ్డీలు పడుతున్నాయి కాబట్టి దాన్ని తొలగించడం జరిగింది. అయితే ఇదే సమయంలో కేంద్రం అన్ని రకాల రుణాలకు ఇలా మారటోరియం వర్తింపజేస్తే బ్యాంకులపై తలకు మించిన భారం పడుతుందంటూ చెప్పింది. వడ్డీని మినహాయించి ఆ భారం కేంద్రమే భరిస్తే ఆ ఆర్థిక భారం దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందంటూ కేంద్రం అఫిడవిట్లో దాఖలు చేసింది. ఈ ఆర్థిక భారం మోసేందుకు పార్లమెంటు పర్మిషన్ తీసుకుంటామని కూడా కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. వడ్డీకి వడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ని మేము భరిస్తాము, బ్యాంకులు అవి కూడా భరించే స్థితిలో లేవు, అందుకని మేము భరిస్తాము. అంటే ఏంటంటే ఎంఎస్ఎంఈ లోన్స్కి ఈ వడ్డీ మీద వడ్డీ బిలో 2 crores 3.7 లక్షల కోట్లు అవుతుంది. అదేవిధంగా 70,000 కోట్లు అవుతుంది ఇండివిజువల్ పర్సనల్ లోన్స్ అని అంచనా వేశారు. 3,70,000 ప్లస్ ఫర్దర్ 70,000 కోట్లు అంటే 4,40,000 కోట్లు మా గవర్నమెంట్ బడ్జెట్ ద్వారా భరించడానికి ఒప్పుకుంటున్నాము అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టులో గవర్నమెంట్ అఫిడవిట్ ఫైల్ చేసింది. అంటే ఏమిటంటే ఇంకేం చెప్పిందంటే దీన్ని మేము పార్లమెంట్లోకి వెళ్ళి ఎక్స్ట్రా బడ్జెట్ అలొకేషన్ 4.4 lakh crores ఆ విధంగా భరిస్తున్న కష్టం ఇండివిజువల్ ఆర్డర్ మీద ఇవ్వలేరు. దాని బడ్జెట్లో కేటాయింపు ఉండాలి. ఆ కేటాయింపు కోసం పార్లమెంట్కి వెళ్ళి కేటాయింపు చేసి మేము ఇస్తామని చెప్పింది. తాజా నిర్ణయానికి ముందు సుప్రీంకోర్టులో ఈ అంశాలపై సాగిన విచారణల్లో కేంద్రం, ఆర్బీఐ, ఆర్థిక శాఖ మధ్య ఆసక్తికర చర్చ సాగింది. కేంద్రం కానీ బ్యాంకులు కానీ కరోనా కష్టకాలంలో వడ్డీ వ్యాపారుల్లా కాకుండా ప్రజల పక్షాన నిలవాలంటూ సుప్రీంకోర్టే కోరిన నేపథ్యంలో తాజా మలుపు చోటు చేసుకుంది. అంతేకాదు ఈ అంశంపైనే కాగ్ మాజీ జనరల్ రాజీవ్ మెహ్రిషి ఆధ్వర్యంలో ఓ కమిటీని కేంద్రం ఏర్పాటు చేయగా ఆ కమిటీ కూడా వడ్డీపై వడ్డీ విషయంలో వైఖరి మార్చుకోవాలని కోరిన నేపథ్యంలోనే తాజా ఊరట దక్కుతున్నట్లు తెలుస్తోంది.
దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడన్నట్లుగా ఆర్బీఐ అడ్డుపడుతుందా లేక కేంద్రం తీసుకున్న లేటెస్ట్ నిర్ణయానికి మద్దతిస్తుందా? ఇదే ఇప్పుడు ఆసక్తి గొలిపే ప్రశ్న. అయితే బ్యాంకింగ్ వ్యవస్థపై భారం పడకుండా కేంద్రమే ఆర్థిక వ్యయం భరిస్తానడంతో సోమవారం సుప్రీంకోర్టులో ఆర్బీఐ అడ్డుపుల్ల వేయకపోవచ్చంటున్నారు. కేంద్రం ఓకే అన్నది కానీ రిజర్వ్ బ్యాంక్ మాత్రం కోర్టులో వేరే రకంగా వాదిస్తోంది. మారటోరియంతో పెరిగేది కాలపరిమితి తప్ప వడ్డీపై ఎలాంటి మినహాయింపు ఇచ్చేది లేదనేది ఆర్బీఐ వాదన. లేదంటే బ్యాంకులపై భారీగా ఆర్థిక భారం పడుతుందని వడ్డీ చెల్లించాల్సిందేనంటూ స్పష్టంగా చెప్పింది. అయితే ఇప్పుడు కేంద్రం తన వైఖరి మార్చుకోవడంతో ఆర్బీఐ కూడా తన స్టాండ్ మార్చుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మార్చిలో లాక్డౌన్ అనౌన్స్ చేసిన సందర్భంలో ఆర్బీఐ రుణదాతలకు అన్ని లోన్లపై మారటోరియం విధిస్తున్నట్లు స్పష్టంగా చెప్పింది. అయితే కొన్ని బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు మొత్తం అసలుపై వడ్డీ వడ్డించడం మొదలుపెట్టాయి. అయితే ఇక్కడే అసలు ఈఎంఐ రెండింటిపైన తిరిగి వడ్డీ బాదుడు చేయడంతో ఇక మారటోరియం అసలు లక్ష్యమే నీరుగారిపోయిందని విమర్శలు వచ్చాయి. మారటోరియాన్ని వాడుకునే బదులు చెల్లించాల్సిన కిస్తీలు వెంటనే చెల్లిస్తేనే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఉదాహరణకు 1 లక్ష రూపాయల వ్యక్తిగత రుణాన్ని 14% వడ్డీతో 3 ఏళ్ల కాల వ్యవధిలో తీసుకున్నారనుకోండి, నెలకు 3,248 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఈఎంఐ చెల్లింపుని మారటోరియం వాడుకున్నందుకు తిరిగి 3,248 రూపాయలపై మళ్లీ వడ్డీ విధిస్తే మరో 232 రూపాయలు కట్టాల్సి వస్తుంది. అదే 6 నెలల పాటు వాయిదా పడ్డప్పుడు మరో 1,500 రూపాయలు ఎక్స్ట్రాగా ఒక్కో ఈఎంఐపై చెల్లించాలి. అంటే మామూలుగా కట్టే కంటే మరో 1,500 రూపాయల భారం భరించాల్సిందే. అందుకే మారటోరియం వాడుకుంటేనే ఇంకా ఆర్థికంగా భారం పడుతుందనేది నిస్సందేహం. ఇప్పుడు చెప్పిన ఉదాహరణ ప్రామాణికమేం కాదు. ఇంకా వడ్డీ రేటు ఎక్కువయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ సొమ్ము కట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కో బ్యాంక్, ఒక్కో ఫైనాన్షియల్ సంస్థది ఒక్కో వడ్డీ శాతం వసూలు చేస్తాయి. పైగా ఇదే ఈఎంఐ లేట్ పేమెంట్స్, క్రెడిట్ కార్డ్స్ బకాయిల విషయంలో మరీ దారుణంగా ఉంటాయి. ఒక 100 రూపాయలను ఆలస్యంగా కడితేనే జీఎస్టీ, ఫైన్ పేరుతో అంతకు మించి వసూలు చేసిన దాఖలాలు కనిపిస్తాయి. అందుకే చాలా మంది మారటోరియంకి దూరంగానే ఉండిపోయారు. అయితే ఇదే సమయంలో అసలుకే మోసం వస్తే ఎలా? లాక్డౌన్ తర్వాత మొండి బకాయిలు పెరిగిపోతాయని కేంద్రంతో సహా ఆర్థిక నిపుణులు అందరూ అంచనా వేశారు. అందుకోసమే చెల్లింపులను వాయిదా వేస్తే తిరిగి ఆర్థికంగా కోలుకున్న తర్వాత బకాయిలు చెల్లిస్తారనేది దాని వెనక ఉన్న ఆలోచన. ఫస్ట్గా లోన్ తీసుకున్న వాళ్ళకైతే నెలకు వచ్చేసరికి 500 రూపాయలు, అదే ఒక 10 సంవత్సరాల క్రితం లోన్ తీసుకున్న వాళ్ళకైతే నెలకు ఒక 300 రూపాయలు బెనిఫిట్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా లక్షకు 500 నుంచి 300 రూపాయల వరకు బెనిఫిట్ వస్తుంది. ఏది 1,00,000 రూపాయలు ఈఎంఐ ఉన్న వాళ్ళకైతే. అదే 50,000 రూపాయలు ఈఎంఐ ఉన్న వాళ్ళైతే 250 రూపాయల నుంచి నెలకి 150 రూపాయల వరకు వాళ్ళకు బెనిఫిట్ వస్తుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది అనుకుంటే ఒరిజినల్ వడ్డీలు తీసేశారనుకుంటే ఒరిజినల్ వడ్డీలు కాదు, వాళ్ళు వేసిన వడ్డీని మళ్ళీ విత్డ్రా చేయడం జరిగింది. ఇంత లోగుట్టు ఉంది కాబట్టే ఇలాంటి మారటోరియంతో ప్రయోజనం లేదని చాలా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఇక బ్యాంకుల లెక్కల ప్రకారం కేవలం ఎంఎస్ఎంఈ, పర్సనల్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, హౌసింగ్, కన్స్యూమర్ లోన్, క్రెడిట్ కార్డు డ్యూస్ వరకే వడ్డీపై వడ్డీ రద్దు చేస్తే పడే భారం 5,000 కోట్ల నుంచి 6,000 కోట్ల వరకే పడుతుంది అంటున్నాయి. అదే అన్ని రకాల అప్పులకు వర్తింపజేస్తే మాత్రం మొత్తం వ్యయం 10,000 కోట్ల నుంచి 15,000 కోట్ల వరకు పడుతుందని అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో కేంద్రమే వడ్డీ మినహాయింపు వ్యయాన్ని సామాజిక సంక్షేమం కోణంలో భరించాలి అంటున్నాయి. అయితే ఇక్కడే ఓ పెద్ద మెలిక కనిపిస్తోంది. ఇప్పటికే చెల్లించిన వాయిదాలకు కూడా స్కీమ్ వర్తింపజేస్తామని అంటున్నారు. ఇందులో క్రెడిట్ కార్డు ఈఎంఐలు చెల్లిస్తున్న వారికి ఈ స్కీమ్ ఎలా వర్తింపజేస్తారు అనేది వెంటనే తెలియడం లేదు. ఇంత భారీ రుణాలు చెల్లింపు వాయిదా పడితే అది బ్యాంకింగ్ రంగంపై భారీ పోటు పడుతుందనే మరో వాదన ఉంది. ఇప్పటికే భారీగా మొండి బకాయిలను మోస్తోన్న బ్యాంకులకు ఇది షాక్ ఇస్తుంది అంటున్నారు.
అలానే లాక్డౌన్ దెబ్బతో చితికిపోయిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు కూడా చెల్లింపులు వాయిదా పడితే లిక్విడిటీ సమస్య తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. అందుకే సోమవారం సుప్రీంకోర్టులో రిజర్వ్ బ్యాంక్ కేంద్రం తాజా నిర్ణయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి. వ్యవస్థ ఇప్పటికే మొండి బకాయిలతో కష్టాలు పడుతోంది. వడ్డీపై వడ్డీ కనుక మినహాయిస్తే బ్యాంకుల నెట్ వర్త్లో సగం మాయమవుతుందని అంచనా. మరి దీనికి కేంద్రం ఎలాంటి పరిష్కారం చూపించబోతోంది? మారటోరియం కాలంలో వడ్డీ రద్దు చేస్తే బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందా? జనం కోణంలో ఆలోచిస్తే 6 నెలల పాటు తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లింపులు లేకుండా మినహాయింపు దక్కడం అద్భుతమైన అవకాశమే. లాక్డౌన్ కారణంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. ఒక 2 నెలలుగానే కాస్త తేరుకుంటున్నాయి. అయినా చాలా మటుకు ఈ రంగంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఉద్యోగులు రోడ్డున పడ్డారు, ఉపాధి కోల్పోయారు. ఇలాంటి సంస్థలు తాము తీసుకున్న రుణాలు చెల్లించలేని స్థితి. అందుకే మారటోరియం వారికో మంచి అవకాశం. అదే సమయంలో వడ్డీపై వడ్డీ భారం అవుతుంది. అందుకే కేంద్రం ఈ వడ్డీని చెల్లించడానికి ముందుకు వచ్చింది అంటున్నారు. దీంతో అటు ఎంఎస్ఎంఈల నుంచి ప్రతి ఒక్కరూ పరిమితంగా అయినా ఊరట పొందుతారు. ఎంఎస్ఎంఈ సెక్టార్ పరిశ్రమలపై 12 కోట్ల మంది ఆధారపడినట్లు అంచనా. ఎంఎస్ఎంఈ నుంచి ఇతర కేటగిరీ రుణాలలో 2 కోట్ల రూపాయల లోపు ఉన్న లోన్లపై తాజా నిర్ణయం వర్తించనుంది. అవుట్ స్టాండింగ్స్ ఈఎంఐల మీద కన్నా ఏదైనా ఇంట్రెస్ట్ని కన్నా మీ బ్యాంక్ అకౌంట్లో డెబిట్ చేసినట్టయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు క్లియర్గా మేము ఎటువంటి వడ్డీలని ఎటువంటి ఇంట్రెస్ట్లు మేము ఛార్జ్ చేయట్లేదని చెప్పడం జరిగింది. కాబట్టి మీ బ్యాంకర్స్ ఆల్రెడీ మీ అకౌంట్కి ఎవరైనా డెబిట్ చేసినట్లయితే ఆర్ ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నా కూడా ఒకవేళ డెబిట్ చేసి కలెక్ట్ చేసుకోకపోయినా కూడా డెబిట్ చేసి కలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా మీరు మళ్ళీ రీక్లెయిమ్ కోరొచ్చు. బతుకు బడ్జెట్ తలకిందులైన తరుణంలో మారటోరియం అందివస్తే ఖచ్చితంగా చాలా మందికి అది కలిసి వచ్చే అవకాశమే. అయితే ఇదే సమయంలో మరి బ్యాంకుల సంగతేంటి? ఒక 6 నెలల పాటు వడ్డీని మినహాయిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్వర్త్లో సగం హరించుకుపోతుందని కేంద్రమే చెప్తోంది. అందుకే చెల్లింపులను వాయిదా వేయడానికి మాత్రమే నిర్ణయం తీసుకున్నారు, కానీ అసలు మినహాయించడానికి కాదని బ్యాంకింగ్ వర్గాల మాట. స్టేట్ బ్యాంక్ సంగతే అలా ఉంటే ఇక మిగిలిన బ్యాంకుల సంగతేంటి? అసలు బ్యాంకులకు ఏం నష్టం చేకూరితే మనకేంటి అనుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ రంగ బ్యాంకులో లక్షలాది మంది డిపాజిటర్ల కోట్ల డబ్బుంది. ఆర్థికంగా బ్యాంకింగ్ వ్యవస్థ కూలిపోతే ఆ పరంగా వాటిలో సొమ్ము దాచుకున్న వారు నష్టపోతారు. ఇప్పటికే అనేక రకాల మోసాలతో దివాలా తీస్తోన్న బ్యాంకులు ఉన్నాయి. మన దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తీవ్రమైన మొండి బకాయిల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. మార్చి 2019 నాటికే ప్రభుత్వ రంగ బ్యాంకులకు 8,06,412 కోట్లు, ప్రైవేట్ రంగ బ్యాంకులకు 9,42,279 కోట్ల మేర మొండి బకాయిలున్నాయి. అంటే ఈ 2 రకాల బ్యాంకులు ఇచ్చిన అప్పుల్లో 17 లక్షల కోట్లకు పైగా మొత్తం తిరిగి రాని పరిస్థితి నెలకొందన్నమాట. ఇలాంటి నేపథ్యంలో బ్యాంకులకు ఆర్థికపరమైన నగదు సరఫరాలో లోటు తలెత్తితే అది అంతిమంగా కస్టమర్లు అంటే మన సొమ్ముకే ఎసరొస్తుంది. అందుకే రిజర్వ్ బ్యాంక్ సుప్రీంకోర్టు ఇప్పటిదాకా ఇదే విషయం వాదిస్తూ వచ్చింది. మారటోరియం విషయంలో ఇతర వాటాదారుల ప్రయోజనాలను కూడా కాపాడాలని, ముఖ్యంగా డిపాజిటర్లను దృష్టిలో పెట్టుకోవాలని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అందుకే కేంద్రం కూడా బ్యాంకింగ్ వ్యవస్థపై ఈ భారం పడకుండా ఆ వ్యయమేదో తామే భరిస్తామని, సమస్యకి ఇంతకంటే వేరే దారి లేదని చెప్పుకొచ్చింది. అయితే ఈ భారం సమాజంలోని మిగిలిన వర్గాలపై ఏదో రూపంలో పడొచ్చని కూడా సూచనప్రాయంగా చెప్పింది. ఇక బంతి సుప్రీం కోర్టులో ఉంది. జస్టిస్ అశోక్ భూషణ్, ఆర్ఎస్ రెడ్డి, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ ఉండగా 6 నెలల పాటు మారటోరియం కాలంలో వడ్డీ మినహాయింపుపై నిర్ణయం వెలువడనుంది. కేంద్రం మనం చెల్లించాల్సిన వడ్డీని చెల్లిస్తానంటోంది. బ్యాంకుల భారం తానే మోస్తానంటోంది. అయినా కొంతమంది మారటోరియం వైపు మొగ్గు చూపటం లేదు. ఎందుకంటే క్రెడిట్ స్కోర్. ఏ రుణం తీసుకోవాలన్నా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు చూసేది ఈ క్రెడిట్ స్కోర్ని. మరి మారటోరియంని వినియోగించుకుంటే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుందా? వాచ్ ది స్టోరీ. మరి మారటోరియం వినియోగించుకుంటే ఎలా?
క్రెడిట్ స్కోర్ ఏమైనా తగ్గుతుందా? భవిష్యత్తులో ఇంకే రూపంలోనైనా నష్టాలు వస్తాయా? అప్పు తీసుకున్నాం, చెల్లించేశాం. ఏ లోన్ క్లోజ్ అవ్వడానికైనా ఓ మార్గం ఉంటుంది. ఇది సక్రమంగా జరిగితే మన క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. మళ్ళీ అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకొస్తూ ఉంటాయి. అందుకే మారటోరియాన్ని వాడుకుంటే క్రెడిట్ స్కోర్ సంగతేంటనే ప్రశ్న బయలుదేరుతుంది. మారటోరియం వడ్డీపై వడ్డీ సంగతి పక్కన పెడితే కేంద్రం మార్చి నెలలోనే ఈ 6 నెలలు కూడా బకాయిలు చెల్లించని కంపెనీలు కానీ వ్యక్తులు కానీ డిఫాల్టర్లుగా ప్రకటించవద్దని ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు సూచించింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టులో పిటిషనర్లు కూడా ఇదే అంశం లేవనెత్తగా కేంద్రం ఈ అంశంపై సెబీకి సర్క్యులర్ పంపినట్లు తెలిపింది. సెబీతో కలిపి ఈ దిశగా ఫాలో అప్ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది. అయితే ఇందుకు రెమెడీగా అంటే ముందు జాగ్రత్తగా క్రెడిట్ బ్యూరో సంస్థలకు ఆ విషయం తెలియచేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మారటోరియంను ఎంపిక చేసుకోగానే సంబంధిత బ్యాంకులు ఆ విషయాన్ని క్రెడిట్ స్కోర్ అందించే సంస్థలకు తెలియజేస్తాయి. అయినా కూడా క్రెడిట్ రిపోర్టును వెంటనే చెక్ చేసుకోవాలని, తేడాలు జరిగితే వెంటనే ఆయా సంస్థల దృష్టికి తీసుకెళ్తే స్కోర్ మైనస్ కాకుండా చూసుకోవచ్చు అంటున్నారు. మినిమంగా ఇంకో 6 నెలలు సంవత్సరము పరిస్థితి తేలుకునే వరకు ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఫ్యూచర్కి ఆలోచించే టైం కరెక్ట్ కాదు. ఇవాళ చదువుకోవాలి. క్రెడిట్ స్కోర్లో ఏం మారో, ఎందుకంటే ఇది చెయ్యాలని ఎగ్గొట్టలేదు, ఇది కట్టకూడదని ఎవరు కట్టం మానేయలేదు. పరిస్థితులు మారిపోయినాయి, అసలు వ్యవహారమే లేదు. వ్యవసాయం తప్ప అన్ని రంగాలు కూలిపోయింది. కాబట్టి ఎవరి మీద బ్లాక్ మార్క్ ఉండదు. గవర్నమెంట్ చేసే పని కొన్ని ముందలు చేసుంటే బాగుంటుంది. ఇలాంటి సమయంలో ప్రతి ఎక్స్పర్ట్ అనేది ఏమిటంటే మామూలు రూల్స్ అప్లై చేయొద్దు. ఎలాగ మళ్ళీ మనుషులకు పని చూపెట్టి ముందలకు తీసుకొస్తే కరోనాతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా కరోనాను కంట్రోల్ చేయాలి, ఆర్థిక వ్యవస్థ పైకి రావాలి. చాలా అర్జెంట్ అయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి పూర్వం ఉండే రూల్స్ ఏమీ అప్లై చేయవు. కాబట్టి ఇలాంటి బ్లాక్ మార్క్స్ ఇవన్నీ ఉంటాయనుకోవడం కరెక్ట్ కాదు. బ్యాంకులు కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు కానీ వ్యక్తుల అసలు ఆర్థిక స్థితిని కాకుండా క్రెడిట్ స్కోర్ అయిన సిబిల్ స్కోర్ను బట్టే వెంటనే ఇస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే మారటోరియంను వినియోగించుకునే వారికి తమ స్కోరు నెగిటివ్ అవుతుందేమో అనే సందేహాలు ప్రారంభమయ్యాయి. వరుసగా 6 నెలల పాటు చెల్లింపులు లేకపోతే సిబిల్ స్కోర్ ప్రతికూలంగా మారడంతో పాటు ఆ తర్వాత అసలు అప్పులు పుట్టకపోతే ఎలా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే మారటోరియం కాలంలో ఇప్పటికే కొంతమంది ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అందుకే మారటోరియం వాడుకోవడం పైన సుప్రీంకోర్టులో సోమవారం విచారణ సందర్భంగా ఓ స్పష్టమైన సూచనలు, గైడ్ లైన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది వాల్టి వైడ్ యాంగిల్. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.